తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సైబర్ సేఫ్ అనంతపురం కోసం సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత అనే 14 రోజుల కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబర్ బారిన పడకుండా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రుణ యాప్లు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ లింకులు పంపి మోసం చేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రాం చాలా అవసరము. విద్యార్థులను సైబర్ వాలంటీర్స్గా తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాము, ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతుండడము అందరూ గమనిస్తున్నారు. సో దీంట్లో ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ సైబర్ నేరాల బారి నుంచి ప్రజలను కాపాడాలనేటువంటి సదుద్దేశంతో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి ప్రోగ్రాం తయారు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీంట్లో మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, మా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించి ఏ విధంగా సైబర్ నేరాలను అరికొట్టచ్చు, ఈ డేటా చౌర్యాన్ని ఎలా అరికొట్టచ్చు అనే దాని మీద మా విద్యార్థులు కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ మా ఆడిటోరియంలో నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉంది. సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత అనే ఒక ట్యాగ్ లైన్తో పాటు ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇది బేసికలీ సైబర్ క్రైమ్ సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్. మనం ఒక 15 days కంటిన్యూస్ అవేర్నెస్ క్యాంపెయిన్ని కిక్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వైస్ ఛాన్సలర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ దిస్ ఫెసిలిటీ ఫర్ అస్. ఈ ప్రోగ్రాం భాగంగా ఈరోజు కిక్ స్టార్ట్తో పాటుగా మనం ఒక 3 డిజిటల్ వ్యాన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో డిఫరెంట్ మోడస్ ఆపరెండీస్తో పాటు ఎలాగా జనాలు సైబర్ నేరాలకి, సైబర్ మోసాలకి గురవుతున్నారు, దానికి సంబంధించి ఆ వెహికల్స్ ప్రతి విలేజ్లో, ప్రతి మండలాల్లో తిరుగుతాయి. దాంట్లో డిఫరెంట్ ఎంఓస్ సంబంధించిన వీడియోస్ తెలుగులో సింపుల్గా కామన్ పబ్లిక్కి అర్థమయ్యేటట్టు ప్రిపేర్ చేయడం జరిగింది. దాని ద్వారా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయితే సైమల్టేనియస్గా అవేర్నెస్ రన్స్ ఉండొచ్చు. డిఫరెంట్ సిమ్యులేటర్స్తో జిఎంఎస్కేస్ని వాడి మనము పబ్లిక్లో అవేర్నెస్ తీసుకెళ్లడం ఉండొచ్చు. పోస్టర్స్ అన్ని చోట్ల ప్రామినెంట్ ప్లేసెస్లో డిస్ప్లే చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకెళ్లడం ఉండొచ్చు. స్కూల్స్ అండ్ కాలేజెస్లో మన వాళ్ళు విజిట్ చేసి అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్తో అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని హౌ దే దెమ్సెల్వ్స్ కెన్ రిజిస్టర్ యాజ్ సైబర్ వాలంటీర్. తద్వారా వాళ్ళు ఎలాగా పబ్లిక్కి మనము సైబర్ సేఫ్ అనంతపురం క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎలాగా మాతో పోలీస్తో పాటు దే కెన్ ఆల్సో వర్క్ టువర్డ్స్ ప్రిపేరింగ్ సైబర్ సేఫ్ అనంతపురం అనే దాని గురించి కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉంటున్న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంలో 10 మంది పోటీ చేస్తున్నారని తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, వారిలో ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదని తెలియజేశారు. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ చూస్తే 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 10వ తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియల్లో మనకు 20 నామినేషన్స్ వచ్చినాయి. 10 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది. ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది. ఈ స్క్రూటినీ ప్రాసెస్లో 4 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది, 16 నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న 10 మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈ 10 మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద 22,493 22,493 ఎలక్టాస్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి. సో వీళ్ళందరూ కూడా 27వ తారీఖు ఫిబ్రవరి నెల మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మనము నోటిఫై చేసిన పోలింగ్ కేంద్రాల్లో
వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాల్లో ఉన్న 123 పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల అన్నింటిలో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ర్యాంప్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ షేడ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాలంటీర్స్ ద్వారా మనకు ఎవరైనా మొబిలిటీకి హెల్ప్ చేయాలంటే కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా స్థాయి బందోబస్తు ప్లాన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ శాఖ ఒక సహకారంతో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోలింగ్ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఓటర్ని వాళ్ళు ఎవరు ఫియర్ కానీ ఇంటిమిడేషన్ కానీ చేయకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో అన్ని జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నారు. సో పోలింగ్ పర్సనల్స్ కావాల్సిన సిబ్బంది మన దగ్గర ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా 1+3 ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 పోలింగ్ ఆఫీసర్ మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మనము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతున్నది. వీళ్ళ అందరికీ కూడా 2 రౌండ్ ట్రైనింగ్ మనము కండక్ట్ చేస్తూ వాళ్ళు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్కి మనం కేటాయించడం జరుగుతుంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం అండ్ ఆర్డర్ జోన్ 1. సో ఈ బైనల్ ఎలక్షన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించుకొని మనం పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళికి అనుగుణంగా స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆచరించి డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ అన్ని రిసెప్షన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్నిట్లోనూ డిప్లాయ్మెంట్ సరిగ్గా చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పరిధిలో. సో ఇక్కడ ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ మనందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 8th March వరకు ఉంటుంది. సో ఆ పీరియడ్లో మనం యాజ్ పర్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ IPC సెక్షన్స్ ప్రకారం అన్ని నియమాలు పాటిస్తూ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఉంచడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. విపక్షాల నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. I rise to move for leave to introduce a bill to consolidate and amend the law relating to income tax. With your permission, sir, 3 members have mentioned about the objections to introduction of this bill. I'd like to say that actually Sri N.K. Premchandran's objection doesn't seem to be correct at all, because, and that's also mentioned in my introductory remarks, the Income Tax Act was originally enacted in 1961, came into effect in 1962, sir. At that time, they had only 298 Act sections, and that is correctly referred. But then, as the time went by, year after year, many more sections were added, and as it stands today, there are 819 sections. From that 819, we are bringing down to 536. So, he should look at what it is today rather than what is in 1961. So, on that objection, I don't think there is he is right. I don't think he's right. He should understand where the law is today and where it is being reduced. And second, sir, Manish Tiwari also meant, Manish Tiwari's argument was that sections are more now rather than when it was in 1961. That's a point. Then, that I've answered. Then 4,000 amendments have been made from 1961. And all those are being looked at now, being reduced now. So, Manish Tiwari's core argument that it contains 536 clauses and has also more number of amendments now, I think he's not even looked into the papers, I'm sorry to say, so it cannot be sustained.
N.K. Premachandran's statement about objects and reasons being different is also not correct, sir. The objects and reasons I can explain in detail when we take it up for discussion, but it cannot be sustained as an objection. Thirdly, Professor Saugata Roy's comment that again the philosophy and also the number of words and so on, he's looking at thinking that it is only a mere mechanical change. They are not mechanical change. Substantial changes are being made. Number of words have come down by half. Where there was 5.5 lakh words, now it's come down by half. Sections have come down. Chapters have come down. It's in plain simple English and plain simple Hindi, and therefore these are not sustainable. Sir, I want to say, sir, that I'm moving a motion. With your permission, sir, I rise to move that the House agrees to authorize Honorable Speaker yourself, sir, to constitute a select committee of this House on the Income Tax Bill 2025. The terms and conditions regarding the committee will also be decided by the Honorable Speaker. The committee shall make a report by the first day of the next session. So I introduce the bill. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాల్సిందే. జలవనరుల శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నాం. కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు బనాయిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపణ. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభ నుండి వాకౌట్ చేసిన విపక్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.